నమస్తే మేడం. నమస్తే. మేడం ఒకటే ఒక ఫ్రూట్. ఈ ఫ్రూట్ మనకి ఈ అంటే ఇప్పుడు దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల నేను చెప్పినట్టు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ క్రానిక్‌లో ఉన్నా కూడా తగ్గిపోతుంది అంటున్నారు. సో, పండు ఏంటి? అందులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ ఏంటి? స్పెషల్లీ అందరికి తెలుసండి జాక్ ఫ్రూట్, పనసకాయ. పనస. సో, పనస పండు చాలా ఇంపార్టెంట్ అండి. ఎంతో అంటే అందరికి తెలియదేమో దీని ప్రాముఖ్యత. మేబీ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాడుతూ ఉంటారు. సో, దీంట్లో లేని న్యూట్రిషన్ లేదు. దీని వెనక కాల్షియం ఉంది, ఫైబర్, రిచ్ ఫైబర్. ఇప్పుడు మనకేంటి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రావడానికి మేజర్ రీజన్ థింగ్ ఏంటంటే, మనం ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి, ఫైబర్ లేని ఫుడ్ అంటే ఎక్కువ మైదాకు సంబంధించిన ఫుడ్‌లు ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అవి ఎప్పటినుంచో తీసుకొని ఆ పేగుల్లో అక్యుములేట్ అయిపోయి, ఆ మోషన్ సరిగ్గా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఓకే మ్యామ్. మీరన్నట్టు చాలా చిన్న సమస్య అని తీసేస్తారు. యెస్. అది కూడా ఈ సమస్య రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, మన నెగ్లిజెన్స్ అంతే. ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే మనము గంట కొట్టినట్టు మోషన్‌కెళ్ళాలి. అది ఫిక్స్. ఎప్పటినుంచో అలా చేస్తేనే డే మొత్తం హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతాం. స్ట్రెస్ ఉండదు, యాంగ్జైటీ ఉండదు. సో, లోపల నుంచి మలం అంతా క్లియర్ అయిపోయిందనుకోండి, మనిషికి ఏదో బరువు అంతా దిగిపోతే ఎలా ఆ ఫీల్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడేమవుతున్నది, మార్నింగ్ తొందరగా లెగిస్తేనే మోషన్ అవుతది. సో, మార్నింగ్ లెగడమే కొంతమంది లేట్‌గా లెగడం, లేట్‌గా పడుకోవడం, ఈ అలవాట్ల వల్ల సరే ఆఫీస్‌కెళ్ళాలి తొందరగా అని చెప్పేసి దాన్ని ఈవినింగ్‌కి పోస్ట్‌పోన్ చేయడం. ఈవెన్ పిల్లల్లో కూడా ఈ మధ్య సమస్య చాలా పెద్దగా అయిపోయింది. 1 వీక్ నుంచి మా పిల్లోడు మోషన్‌కి ఎళ్ళట్లేదు మేడం. ఈవెన్ మోషన్‌కెళ్తున్నా కూడా బ్లడ్ పడుతుంది మోషన్‌లో. ఎందుకు ఇదంటే నేను అంటున్నా, ఏ టైంకి లెగుస్తారు మీ పిల్లలంటే, లెగుస్తారు స్కూల్‌కి 10 నిమిషాల ముందు బస్సు ఎళ్ళే ముందు లెగుస్తారు. ఫాస్ట్ రెడీ చేసుకొని అది కూడా బ్రేక్‌ఫాస్ట్ కూడా ఉండదు. డైరెక్ట్ బస్సులో పంపిస్తారు. అలా ఎందుకు లైఫ్ స్టైల్‌ని మనం మార్చుకోవడం వల్ల వచ్చే పెద్ద ప్రాబ్లమే ఇర్రెగ్యులర్ మోషన్. మోషన్ ప్రాపర్‌గా అవ్వకపోతే దాన్ని కాన్‌స్టిపేషన్ అంటారు. ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ కాస్త కొద్దిగా ఎక్కువయిందనుకోండి, మనం రోజు ఎళ్ళే మోషన్‌ని మనం 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి పోస్ట్‌పోన్ చేసినప్పుడు టైట్‌గా పేగుల్లో నుంచి మనకేదో టైట్‌నెస్ హెవీగా మనం అదేదో అంటారే దాంతో ఎళ్తదనమాట. సో, అలా ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ అనేది మనం సరేలే, సో, ఏదో ఒక టాబ్లెట్ ఏసుకోవడమో, లేదంటే సంథింగ్ ఏదో త్రిఫల చూర్ణం నోట్లో ఏసుకొని నీళ్ళలో మధ్యలో కలుపుకొని తాగడం వల్ల మోషన్ అవుతుంది కదా అని అది అలవాటు చేసేసుకుంటున్నారు. ఓకే మ్యామ్. అది కాస్త ఇర్రెగ్యులర్‌గా అవ్వడం వల్ల పైల్స్, దాని తర్వాత ఫిస్టులా ప్రాబ్లమ్. సో, ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సో, నేనేమంటా అంటే, ఆల్మోస్ట్ మనం చాలా ప్రీవియస్ వీడియోస్‌లో ఆకుకూరలు ఏం తినాలో చెప్పాము. మనం ఈవెన్ దో మోషన్ ప్రాపర్‌గా రాకపోతే మాత్రం మలాసన్ చేయమంటాం. యెస్ మ్యామ్. సో, మార్నింగ్ లేచిన వెంటనే మలాసన్ చేసుకోమంటాం. కానీ అన్నిటికంటే బెస్టెస్ట్ ఫ్రూట్ ఏదైతే ఉందో అదే జాక్ ఫ్రూట్. అదే దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మేడం? నేను ప్రిపరేషన్ కూడా చెప్తానండి. అట్ ద సేమ్ టైమ్ రెగ్యులర్‌గా అండి, ఇది ఓకే. ఎన్నో రకాల సమస్యలని మనల్ని తగ్గిస్తది. అంటే లైక్ అధిక బరువు ఉంటే అధిక బరువును తగ్గిస్తది. యాంటీ డయాబెటిక్‌గా పనిచేస్తది ఇది. నరాల బలహీనతకు గాని, ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటది, మెగ్నీషియం ఎక్కువ ఉంటది, పొటాషియం ఎక్కువ ఉంటది. సో, హై బీపీ ఉండే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైమ్ బాగా ఎఫెక్టివ్‌గా పనిచేసేది క్రానిక్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలనే తగ్గించే గొప్ప గుణమున్న ఫ్రూట్స్‌లో బెస్ట్ ఫ్రూట్ పనసకాయ అంటాము. పనస విత్తులు అంటాము. సో, దీంట్లో మేజర్ థింగ్ మనకు బాగా యూజ్ అయ్యేది మోషన్ ప్రాబ్లమ్ పోవడానికి. ఎంతటి అంటే కష్టమైన పైల్స్ ఉన్నా, ఫిస్టులా ఉన్నా, లేదంటే ఇర్రెగ్యులర్ బౌల్ సిండ్రోమ్ అంటారు, ఐబీఎస్ ప్రాబ్లమ్ అది ఉన్నా కూడా ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను తగ్గిస్తది. తీసుకునే విధానం చెప్తానంతే. సో, ఇది మార్నింగ్ లేచిన వెంటనే అండ్ మనం లేచిన వెంటనే మలాసన్ అంటారు. మనం ఇండియన్ వాష్‌రూమ్స్‌లో ఎలా కూర్చుంటాం, అలా మలాసన్‌లో కూర్చొని, అంటే లైక్ మనం అలా కూర్చొని గోరువెచ్చని వాటర్, ఆ గోరువెచ్చని వాటర్ కూడా మనం ఈ పనస విత్తుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఆ ముక్కల్ని నీళ్ళలో ఏసుకొని మరిగిచ్చేసి, ఆ మరిగిచ్చిన తర్వాత ఒక ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ వాటర్ అండి. 2 విత్తులు తీసుకోండి చాలు. ఈ 2 విత్తుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. దాంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా ఏస్తే చాలా ఓకే మంచిది. మ్యామ్. అలా వేసిన వాటర్‌ని ప్రిపేర్ చేసిన దాన్ని మలాసన్‌లో కూర్చొని ఒక 3 మినిట్స్ మంచిగా మలాసన్‌లో తాగడం. జస్ట్ ఒక 100 ఎంఎల్ తాగడం. కొద్దిగా మలాసన్‌లో వాక్ చేయడం ముందుకి, వెనక్కి. సో, మలాసన్ అంటే ఏం పెద్ద ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇండియన్ వాష్‌రూమ్ ఎలా కూర్చుంటామో దాన్నే మలాసన్ అంటే. ఓకే మ్యామ్. అలా మార్నింగ్ అలా కొద్దిగా 100 ఎంఎల్ తాగడం, కొద్దిగా ముందుకు, వెనక్కి వాక్ చేయడం. మళ్ళీ 100 ఎంఎల్ తాగడం, మళ్ళీ ముందుకు, వెనక్కి. అలాగ 250 ఎంఎల్, 300 ఎంఎల్ ప్రిపేర్ చేసుకున్న వాటర్‌ని అలా తాగడం వల్ల డెఫినిట్‌గా చెప్తున్నాను, ఈవెన్ దో ఈ ఫ్రూట్స్ తింటేనే చాలు మోషన్ ప్రాబ్లమ్ పోతది. బట్ చాలా మందికి ఏంటంటే చాలా క్రానిక్ ఉంటదండి. ఎలా అంటే ఈ సమస్య అనేది ఒక పెద్ద భయంకరమైన సమస్య. ఇది పోవాలంటే దానికి కొద్దిగా ఈ వాటర్స్ ప్రిపేర్ చేసుకొని తాగడం, ఆకుకూరలు కూడా బాగా తీసుకోవడం, యోగా మస్ట్ అండ్ షుడ్‌గా చేయడం. ఎందుకంటే ఈ ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది ఒక పెద్ద సమస్యల్లో ఒకటి అధిక బరువు. ఓకే. బరువు పెరిగిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కాన్‌స్టిపేషన్. యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువైపోయి నిద్ర రాకపోవడానికి కూడా ముఖ్యమైన కారణం కాన్‌స్టిపేషన్. ఆ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌ని ఈజీగా
ఏదో అలవాట్లు కూడా అవసరం లేదు. వారం రోజులు రెగ్యులర్గా ఇలా చేస్తే వారం తర్వాత మీరు ఇది కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు జాక్ ఫ్రూట్ కంపల్సరీ సీజనల్ ఫ్రూట్ కదా, సీజన్ ఉన్నప్పుడే దొరుకుతుంది కాబట్టి ఇది తెప్పించుకొని ఈ విత్తనాల పౌడర్ కూడా చేసుకొని మనం మజ్జిగలో కానీ నీళ్ళలో కానీ కలుపుకొని తినడం వల్ల మంచి ప్రోటీన్ అందుతుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావు. కాన్స్టిపేషన్ అంటారా, అసలు మీరు చేసిన 1 వీక్ తర్వాత మీరే చూస్తారు ఎలా బాగుంటుందో. సో ఎలా ప్రిపేర్ చేయాలి ఆ వాటర్ని, ఎలా తీసుకోవాలని దాన్ని క్లియర్గా చూపిస్తాను నేను ఇప్పుడు. ఓకే జస్ట్ మనం 2 విత్తులు తీసుకొని వాటర్ తీసేసుకోండి. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు పనస విత్తులు ఉంటాయి కదా, సో విత్తుల్ని మనం స్మూత్గా ఇలా తీసేసినా కూడా వచ్చేస్తాయి ఈజీగా. ఓకే ఈ విత్తనం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే మనకి కంటి సమస్య ఉన్న ఈ ఈ ప్లాస్టిక్ పదార్థం లాగా ఉంటుంది, అది తీసేసేయాలి. ఓకే సో దీన్ని జస్ట్ మనం చిన్నప్పుడు బాగా వేడి చేసుకొని తినేవాళ్ళు. అదే జస్ట్ మనం పెనం మీద వేపేసి ఓకే మ్యామ్. తినేవాళ్ళు. చాలా మంచిది ఐ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసేయాలి. ఓకే అసలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఈ మరిగిచ్చే వాటర్ ఉన్నాయి కదా, ఈ మరుగుతున్న వాటర్లో వేసేసేయండి. ఇవన్నీ వేసుకోవచ్చు మేడం, ఒకటే ఒక సరిపోతుంది. 2 కాయలు సరిపోతాయండి. మనం 2 దీనిలతో చేసుకుంటే సరిపోతుంది. మేడం, చిన్నపిల్లలు పెద్దలకు ఎవరైనా వాడచ్చు అంటారు. ఎవరైనా వాడచ్చండి. అసలు చిన్నపిల్లల్లో ఈ పెద్ద సమస్య. ఈ వీడియో చేయడానికి కూడా మెయిన్ కారణం, నాకు ఈ మధ్య రీసెంట్గా చిన్నపిల్లల్లో 1 వీక్ నుంచి మాకు మోషన్ అవ్వట్లేదు, మా పిల్లలు ఏ ఫ్రూట్స్ ఇచ్చినా కూడా తినట్లేదు, ఇది తీసుకున్న బొప్పాయికాయ ఫ్రూట్ కూడా మంచిగా యూజ్ అవుతుందని నేను కాన్స్టిపేషన్ చెప్పాను చాలాసార్లు, కానీ అది ఇస్తున్నా తినట్లేదు మేడం అంటే అప్పుడు నేను జాక్ ఫ్రూట్ స్మెల్ చాలా బాగుంటుంది, ఎస్ మ్యామ్. తినడానికి ఇష్టపడతారు కానీ కొంతమంది తినరు. అలాంటప్పుడు కానీ ఫస్ట్ ఏంటంటే మనం మార్నింగే క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే మ్యామ్. సో మనం జస్ట్గా ఇలా వేసేసుకొని, సో ఈ విత్తులు కూడా మనం సపరేట్ తీసుకోవచ్చు. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఓకే మ్యామ్. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, అసలు 1 వీక్ నుంచి ఆల్టర్నేట్ డేస్ మోషన్ అవుతుంది, లేదంటే మాకు మోషన్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మాత్రం రెగ్యులర్గా డెఫినెట్గా 1 వీక్ అండి క్రమం తప్పకుండా. ఇప్పుడు ఎలాగో ఈ సీజన్లో బాగా దొరుకుతుంటాయి. మనం ఒకవేళ మనకి ఈ పనసకాయ దొరకని పక్షాన మనకి మ్యాక్సిమం బీట్రూట్ వాడమంటుంటాను. బీట్రూట్ కూడా చాలా యూస్ఫుల్లే. బీట్రూట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసుకొని కొద్ది జీలకర్ర వేసుకొని మరిగించుకొని తాగితే క్రానిక్ కాన్స్టిపేషన్ చెప్పడం కాదండి, మీరు చూస్తున్నారు కాబట్టి ఏదో ఈ సమస్య సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ సమస్య ఏంటి, దీనివల్ల ఎంత క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుంది. ఈవెన్ దో హెయిర్ ఫాల్, స్కిన్లో పింపుల్స్ రావడానికి కూడా మేజర్ కారణం కాన్స్టిపేషనే. మలం అనేది పేగులో బాగా పేరుకుపోతే ఆ మలం బ్లడ్లో టాక్సినేటెడ్ బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్తున్నప్పుడు ఆ అవయవానికి ప్యూర్గా బ్లడ్ లేకపోతే ఏమవుతుంది, మనకి అవయవంలో అన్ని ఏవో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, హై బీపీ, సోడియం లెవెల్స్ పెరిగిపోవడం, శరీరంలో మన ఈవెన్ దో స్కిన్ కూడా చాలా ట్యానీగా, డస్టీగా, పింపుల్స్ లాగా కూడా రావడానికి మెయిన్ కారణం కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎవరికైతే అంటే ఇర్రెగ్యులర్ మోషన్ ఎవరికైతే ఉందో, ఏదో చిన్న సమస్యే కదా 2 రోజుల్లో పోతుందిలే 3 రోజుల్లో పోతుంది అని నెగ్లెక్ట్ చేయకండి దయచేసి. ఎందుకంటే దీనివల్ల చాలా రకరకాల సమస్యలు వస్తాయి. ఉన్నప్పుడు మాత్రం ఇలా మనం రెగ్యులర్గా ఇలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం. ఆ ఫైబర్లో రిచెస్ట్ ఫైబర్ ఉన్న ఫ్రూట్స్లో జాక్ ఫ్రూట్, అదే పనస పండు అంటారు. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి మోషన్ ప్రాబ్లమ్స్ సాఫీగా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మనకి రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో మనం ఇలా మరుగుతున్నప్పుడు మనం జాక్ ఫ్రూట్ ఇలా వేసాం కదా, ఇలా మరుగుతున్నప్పుడు మాత్రం ఒక 1/2 స్పూన్ జీలకర్ర అండి. ఓకే మ్యామ్. జీలకర్ర మాత్రం చాలా బాగా డైజెషన్ చాలా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర, లేదంటే 1/2 స్పూన్ వేసుకోవచ్చు. సో మంచిగా ఇలా మరిగిచ్చేసేయడం అంతే. కొద్దిగా ఈ వాటర్ ఏంటంటే కొద్దిగా లైట్గా మనకి స్టిక్కీగా వస్తాయి ఉడుకుతున్నప్పుడు. ఓకే మ్యామ్. ఆ స్టిక్కీ అంటే ఓన్లీ మనం ఇలా మార్నింగ్ లేచిన వెంటనే పొద్దున్నే పరిగడుపున దీన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత ఉడగొట్టేసేయడం అంతే. ఓకే. వడగట్టేసి వాటర్ వాటర్ని తీసేసుకోవడం. అలా తీసేసుకొని మార్నింగ్ లేచిన వెంటనే ఒక 250 ml 300 ml వాటర్ తాగి కూర్చోగలిగితే మలాసంలో కూర్చొని తాగొచ్చు, లేదంటే నార్మల్గా అయినా తాగి ఇటు అటు వాక్ చేస్తే నీట్గా మోషన్ అవుతుంది. అండ్ ఈ ప్రాబ్లం అనేది ఇదే అలవాటు చేసుకోకుండా ఈవినింగ్ టైమ్స్ కూడా ఈ పనస విత్తులు మూడు ఉంటాయి కదా, 3 ఫ్రూట్స్ ఇలా తీసేసుకొని మంచిగా 3 తినండి. అన్నిటికీ అండి చెప్తున్నాను కదా, ఈ మధ్య జనరేషన్లో హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కామన్ అయిపోయాయి. హార్ట్కి హెల్దీగా అండ్ యాంటీ క్యాన్సరస్గా కూడా పనిచేస్తుంది. మన బాడీలో క్యాన్సర్స్ కూడా రాకుండా ఈవెన్ థైరాయిడ్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, అధిక బరువు ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, ప్రతి సమస్య అండి. ఒక ఫ్రూట్లో ఇన్ని సమస్యలు, ఈవెన్ కంటి సమస్యలు, ఎన్నో రకాల సమస్యలను తగ్గించి అంటే అంత ప్రాముఖ్యత కలిగి ఉన్న సీడ్స్ ఇవి మన ఫ్రూట్ మోషన్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ చేస్తుంది అనమాట. సో ఎన్నో విలువలు చెప్పామండి. కొద్దిగా లైట్ గోల్డెన్ కలర్లో రావాలి వాటర్. సో ఎన్నో ప్రాముఖ్యతలు దీని గురించి చెప్పాము మేము. కంటి సమస్యలు, ఎందుకంటే విటమిన్ ఏ రిచ్ ఉంటుంది దీంట్లో. సో నిద్రలేమి సమస్య కానీ అండ్ స్పెషల్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే మాత్రం చాలా మంచిగా ఇదవుతుంది. ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో 70%
అందరూ అధిక బరువు ఉంటారు. ఆ అధిక బరువుతో పాటు ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా తగ్గించే గుణాన్ని కలిగి ఉన్న పనస విత్తుల్ని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా జీలకర్ర వేసి ఒక 3-4 నిమిషాలు మరిగించాలి. ఆ మరిగించిన వాటిని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగొచ్చు. ఆ వాటర్ తాగిన తర్వాత మీకు ఆ వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీట్గా ఫ్లష్ అవుతుంది మోషన్. అండ్ ఈవినింగ్ ఫ్రూట్ కూడా రెగ్యులర్గా తీసుకుంటుంటే చాలా యూజ్ అవుతుంది. సో మరిగిపోయింది కాబట్టి ఇలా బాయిల్ అయిన తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వస్తాయండి వాటర్. ఓకే మ్యామ్. ఆ గోల్డెన్ కలర్ వచ్చిన వాటర్ని ఇలా ఫిల్టర్ చేసేసుకోవడం. ఓకే మేడం, తర్వాత పైది కూడా తినొచ్చు అంటారా? తినొచ్చండి, ఓకే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా, దాంట్లో ఉన్న Yes. న్యూట్రియన్ వాల్యూస్ అన్ని వాటర్లో వచ్చేసి ఉంటాయి, ఇంకా తినాల్సిన అవసరం లేదు. ఓకే సో జీలకర్ర కూడా వేసాం కాబట్టి. సో ఇలా జాక్ ఫ్రూట్తో చేసిన అంటే కాడా టైప్ కషాయం లాగా మార్నింగ్ లేచిన వెంటనే మలాసంలో కూర్చొని జస్ట్ 300 ml ఆర్ 250 ml వాటర్ తాగండి. డెఫినెట్గా మంచిగా మోషన్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అధిక బరువు ఉంటే అధిక బరువు కూడా తగ్గుతారు దీనివల్ల. అండ్ సాయంత్రం పూట లైక్ 4 to 5 మధ్యలో మన స్నాక్స్ అంటే ఏదో ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటుంటారు కామన్గా, ఇవన్నీ అవాయిడ్ చేయండి. సో పనస కాయని ఒక 3 విత్తుల్ని మనం సాయంత్రం పూట తీసుకోండి. అండ్ ఆకుకూరలు కూడా మంచిగా తీసుకోండి. తోటకూర బాగుంటుంది మనకి, తోటకూర కానీ, బచ్చల కూర కానీ, పొనగంటి కూర కానీ, దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం పూట పప్పులు వేసుకొని తింటుంటారు కామన్గా. కానీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఈ పప్పుల దినుసుల్లో కలపకుండా ఈ ఆకుకూరని జస్ట్ లైట్గా జీలకర్ర, వెల్లుల్లి, ఆనియన్స్ వేసి ఆకుకూర వేసి లైట్గా మగ్గిన తర్వాత ఆ మగ్గిన ఆకుకూరని రైస్లో కలుపుకొని తినండి. అది బ్రౌన్ రైస్ అయితే చాలా మంచిది. అండ్ డే మొత్తం వాటర్ బాగా తాగాలి. అట్లీస్ట్ మనం 4 లీటర్స్ వాటర్ లేచిన వెంటనే ఒకటేసారి 1 లీటర్ తాగే వాళ్ళు ఉంటారు. అలా కాకుండా మార్నింగ్ లేచినప్పటి నుంచి 11 గంటల వరకు 1 లీటర్ తాగాలి. ఆ 11 నుంచి 2 గంటల వరకు 1 లీటర్, 2 నుంచి 4 గంటల వరకు 1 లీటర్, 4 నుంచి 6, 7 గంటల వరకు 1 లీటర్. అలా మనం క్రమం తప్పకుండా ఇలా వాటర్ తాక్కుంటూ జాక్ ఫ్రూట్ అల్టిమేట్గా పనిచేస్తుందండి. ఎందుకంటే సైంటిఫికల్గా కూడా ప్రూవెన్ జాక్ ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల లాభాల్లో బెస్ట్ లాభం ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇది మలబద్ధకం సమస్య అనేది కంప్లీట్గా పోతుంది. అండ్ దాంతోపాటు అధిక బరువు ఉన్నా కూడా, ఎందుకంటే దీంట్లో ఉన్న న్యూట్రియన్ వాల్యూస్ అనేది మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాలకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. డెఫినెట్గా ఇలా కషాయం ఎందుకంటే మార్నింగ్ లిక్విడ్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా మోషన్ అనేది పాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మార్నింగ్ అలా అందుకని ఈ డ్రింక్ చేసాము. సాయంత్రం కూడా ఫ్రూట్ తీసుకోండి మంచిగా, ఇలా తీసుకోండి, మంచి ఆకుకూరలు తీసుకోండి, హెల్తీగా ఉండండి. అండ్ స్పెషల్లీ యోగా రెగ్యులర్ చేసుకోండి. అన్ని సమస్యలతో పాటు స్పెషల్గా మనం ఈరోజు మాట్లాడుతున్న కాన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది అనమాట. నిజంగా మనం ఈరోజు అయితే మన ప్రేక్షకుల కోసం పనస పండుతో ఇది చేసి మార్నింగ్ తీసుకుంటే షూర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాను. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.